దావీదు మనలాంటి మనుషుడే, ఏలియా మనుషుడే, ఎలీషా మనుషుడే, యాకోబు మనుషుడే, పేతురు మనుషుడే, పౌలు గారు మనుషుడే. మరి వీళ్ళందరూ ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు కలిగినప్పుడు మనం చేస్తే ఎందుకు అద్భుతాలు కలగవు? మనం కూడా చేయాలి. ప్రార్థనలో వచ్చి చేస్తే మనకి ఇది లాభం. ప్రార్థన ఆత్మ దయచేయమని మనం దేవుడిని అడగాలి. మీరు ప్రార్థన చేయలేకపోతుంటే ప్రార్థనాత్మ దయచేయమని దేవుణ్ణి కోరుకోండి. వాక్యం చదవలేకపోతుంటే ప్రభువా నాకు బైబిల్ వాక్యం చదివే ఆత్మను దయచేయమని ప్రార్థన చేయమని అడగండి. దేవుడు ఇస్తాడు మనకి. మన ఆత్మను దేవుడు మనకి ఇస్తాడు. అలాంటి ఆత్మ ఇస్తాడు. ఇలాంటి ప్రార్థనలు మనం చేస్తుంటే సంఘం కొరకు, సేవ కొరకు ప్రయాసపడే ఆత్మను కూడా ఇమ్మని మనకి దేవుడిని అడిగితే తప్పకుండా దేవుడు మనకి ఇస్తాడు. ఇచ్చి మనల్ని అభివృద్ధి పరుస్తాడు. నువ్వు మందిని కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ కొరకు అందరూ ప్రార్థన చేస్తారు. దేవుడు వాళ్ళ హృదయాలు తెరిచి నీ కొరకు ప్రార్థన చేసేలాగా వాళ్ళని చేస్తాడు. అంతే.